గుడ్ మార్నింగ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల ధ్యానాలు వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. సముద్రం అంతా ఉప్పు నీటితో నిండి ఉంటుంది. అయినా సముద్రపు చేపలు ఆ ఉప్పు యొక్క సారాన్ని ఏమాత్రం కూడా తీసుకో. ఆ సముద్రంలోనే జీవిస్తూ ఆ ఉప్పు స్వభావము వాటికి అంటుకోకుండా ఎలాగైతే ప్రత్యేకంగా ఉంటాయో, మనం కూడా ఈ లోకం పాపముతో నిండి ఉంది. ఈ పాపపు లోకంలో జీవిస్తూ మనము పాపము అంటుకోకుండా దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాల్సిన అవసరం ఉంది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఇలా రాస్తా ఉన్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉంటుంది. ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు అంటున్నాడు. అదేంటి? ఈ లోకంలోనే పుట్టి ఈ లోకంలోనే మనం పెరిగాం కదా. అలాంటిది ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ దేవుడే చేసినప్పుడు మరి ఈ లోకపు ఆశలు మనలో ఉండొద్దని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? దేవుడే వీటన్నిటిని మన కొరకు పెట్టాడు కదా. మరి ఈ లోకపు ఆశలు మనలో లేకుండా ఈ లోకాన్ని ప్రేమించకుండా మనం ఎలా ఉండగలుగుతాం అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. నిజమే, మనుషులమైనటువంటి మనకి కొన్ని అసాధ్యంగా అనిపిస్తాయి. ఎందుకనంటే ఒక వ్యసనపరుడు తాగుడుకు లోనైపోయి నేను ఇంకా విడిచిపెట్టలేను అనే భావంతో ఆ తాగుతూ అలాగే ఆ వ్యసనానికి లోనై ఉంటాడు. అలాగే చాలా మంది ఈ లోకపు ఆశలకు లోకపు డంబాలకు అలవాటు పడిపోయారు. వాటిని వ్యసనాలుగా మార్చేసుకున్నారు. వాటి నుండి ఏమాత్రం ఇంకా బయటికి రాలేములే అని అనుకుంటున్నారు. గమనించండి, దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ లోకమునైనను లోకములు ఉన్న వాటినైనా ప్రేమించొద్దు. ఎందుకంటే అవి తండ్రి వలన కలిగినవి కాదు. దేవుడు ఈ లోకములో కొన్నింటిని మన అవసరత నిమిత్తం పెట్టాడు అంతే తప్ప వాటినే మన జీవితంగా భావించుకుని జీవించమని దేవుడు చెప్పలేదు. దేవుడు మనల్ని చేసింది ఈ లోకము కొరకు కాదు, ఆయన కొరకు మనల్ని చేసుకున్నాడు. మనం జీవించాల్సింది ఆయన కోసం. ఈ లోకములో ఉన్న వనరులు దేవుడు మన అవసరాల కొరకు ఇచ్చినవే గాని ఈ లోకం కొరకు మనం జీవించడానికి దేవుడు మనం చేసుకోలేదు. కనుక ఈ లోకమును కాదు ప్రేమించాల్సింది, దేవుని ప్రేమించాలి. ఈ లోకముని ఎవరైతే ప్రేమిస్తారో తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. మనకు అనిపిస్తుంది సాధ్యమేనండి అని. దేవుని వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. మనం విడిచిపెట్టలేము అని అనుకున్నవి దేవుని సహాయం మనం తీసుకుంటే విడిచిపెట్టగలుగుతాం. ఎందుకంటే మనకు సాధ్యం కాకపోవచ్చు, దేవునికి సమస్తము సాధ్యమే. మనకు సాధ్యము కానీ దేవుడు మనం చేయమని చెప్పడు, గుర్తుపెట్టుకోండి. ఆయన సహాయాన్ని మనం పొందుకుంటే మనకు సాధ్యం కానిదేది లేదు. దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. లోకాశంలో మునిగిపోయారా? విడిచిపెట్టలేకుండా ఉన్నారా? నేను ప్రేమించేటువంటి నీ దేవుని కొరకు జీవించలేనటువంటి స్థితిలో ఉన్నారా? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. చాలా మంది వీటి ఉచ్చులో ఉండిపోతున్నారు, అదే జీవితం అనుకుంటున్నారు. నువ్వు ఆ బలహీనతలో ఉన్నావా? శరీరం లాగుతా ఉందా? నీ కంటికి కనిపించినవి కావాలనిపిస్తుందా? డంబముగా బ్రతకాలనేటువంటి ఆలోచనలు ఉన్నావా? అయితే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అంటా ఉన్నాడు. ఈ లోకాన్ని స్నేహిస్తే మనం దేవునికి శత్రువులం అవుతాం. దేవుడు ఆయన పిల్లలుగా ఉండడానికి మనం చేసుకున్నాడు కానీ పాపములోనే ఉండి లోకంలో నుండి దేవునికి శత్రువులుగా ఉంటామని దేవుడు మనం చేసుకోలేదు. ఎప్పటికైనా ఈ సంగతి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకుని ఈ లోక స్నేహాన్ని, ఈ లోకంలో ఉన్న జీవపు డంబాన్ని, శరీరాశను, నేత్రాశను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తావా? నామకార్థమైన జీవితాలు గడపడం కాదు,
నిజంగా ఈ లోకపు మాలిన్యం అంటకుండా దేవుని కొరకు జీవించాలనుకునేవారు యేసుక్రీస్తు ప్రభు ఎదుట మీ పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, ఈ లోకంలో పడిపోయాను, నన్ను క్షమించు, ఈ లోక పాపము నుండి, లోక స్నేహము నుండి నన్ను విడిపించు ప్రభు అని దేవుడిని అడగండి. ప్రభు విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు విడుదల పొందాలని ఆశ ఉంటుంది. వాక్యాన్ని ప్రేమించేవారైతే తప్పక వాక్య సహాయంతో వారు విడుదల పొందుతారు. కొంతమంది ఆ వాక్యాన్ని కేవలం విని విడిచిపెడతారు. అలాంటి వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసా? వాక్యం అన్నప్పుడు విడిచిపెట్టాలి అని అనిపిస్తుంది, కానీ ఐహిక విచారము, ధనమోసము వాటిని విడిచిపెట్టకుండా దేవుని వాక్యాన్ని అణిచివేసి మరలా ఆ పాపంలో, ఆ లోకంలో దొర్లాడేలా చేస్తూ ఉంటుంది. దీని నుండి విడుదల పొందాలి అని అంటే దేవుని సహాయం తప్పనిసరి. ప్రభువా ఈ పాప జీవితం నుండి, లోకం నుండి నన్ను విడిపించి ఈ కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండడానికి సహాయం చేయని ప్రభు ఎదుట హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో మీ పాపాన్ని ఒప్పుకొని మారు మనస్సు పొంది ఆయన వైపు తిరగండి. ఆయన నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు, నూతనంగా జీవించడానికి సహాయం చేస్తాడు. తన ఆత్మను నీకు అనుగ్రహించి నడిపించేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, యోహాను సువార్త 14:27 అంటా ఉన్నాడు ఆయన, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చుచున్నట్టుగా దాన్ని నేను ఇవ్వట్లేదు. కొన్నిసార్లు లోకస్తులు ఈ లోకాశంలో సంతోషించడానికి చూసి అదే సంతోషం, అదే శాంతి, అదే నెమ్మది అనుకుంటారు. కాదండి, ఈ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఆనందాన్ని, శాంతిని ఇవ్వట్లేదని ప్రభు అంటున్నాడు. దేవుడు అనుగ్రహించే నెమ్మది, దేవుడు అనుగ్రహించే శాంతి అది పరలోక సంబంధమైనది, అది నిత్యత్వానికి సంబంధించింది. కనుక ఈ లోకపు ఆశల్లో ఆ శాంతి, ఆ నెమ్మది, ఆ సమాధానం నువ్వు పొందుకోలేవు. కేవలం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం ద్వారా, ఆయన హృదయంలో చేర్చుకోవడం ద్వారా మాత్రమే ఆ సంతోషాన్ని, ఆ శాంతిని, నెమ్మదిని పొందుకుంటావు. నీకు ఆయన అనుగ్రహించే శాంతి కావాలా? ఇప్పుడు యేసుక్రీస్తుని హృదయంలో స్వీకరించు. ఆయన అనుగ్రహించే శాంతి, నెమ్మది పొందుకో. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడు అయిన తండ్రి, కృప కలిగిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఇదిగో ఈ సమయంలో ఈ లోకపు ఆశల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. నీ లేఖనాలు విన్నారు ప్రభువా, వారి హృదయాల్లో విత్తబడిన ఈ మాటలు అపవాది ఎత్తుకుని పోకుండా మీరు భద్రపరచండి. లోక ఆశలు ప్రభు వాటిని కప్పివేయకుండా ప్రభు వాటి నుండి మీరు దూరపరచండి. సంపూర్ణమైన విడుదల, విమోచన నీ బిడ్డలకు అనుగ్రహించండి. సిలువలో మీరు కార్చినటువంటి రక్తంలో వారి పాపములకు క్షమాపణ తెలుసుకుని ఎదుట పాప క్షమాపణ పొందుకుని ప్రభు నూతన జీవాన్ని పొందుకునే భాగ్యం వారికి దయచేయమని అడుగుతా ఉన్నాం. ఈ వాక్యం ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. చదువుతున్న బిడ్డలు ఉన్నారు, జ్ఞానం ఇవ్వండి. ఉద్యోగ అవసరాలు తీర్చండి. వ్యాధి బాధలతో ఉన్న వాళ్ళకి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వివిధ రకాల శోధనలు విడిపించండి ఆయన. నీ నామములో మేము ప్రార్థిస్తే మాకు అనుగ్రహిస్తానన్నాం. తప్పకని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరం తీర్చండి. వారి ప్రతి సమస్యకు పరిష్కారం దయచేయమని, ఈ దినమంతా బిడ్డలకు తోడుగా నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు వాక్యం అన్నటువంటి మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.